పదవి చేపట్టి నేటికి సరిగ్గా శతవసంతాలు పూర్తయిందని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి, ఏసీ సెక్రటరీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇతర కాంగ్రెస్ పెద్దల ఆశయాల మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో భారత రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ చేపట్టామని అన్నారు. ఇది దేశం పట్ల, మహనీయుల పట్ల, భారత రాజ్యాంగం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిబద్ధతని నిదర్శనమని అన్నారు. జై బాపు, జై భీమ్ దేశానికి ఆదర్శమని అన్నారు. ఆ మహనీయుల ఆశయాల మేరకు తప్పకుండా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటామని అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రిజర్వేషన్లు ఎత్తేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడిచే ప్రయత్నం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా దానిని అడ్డుకుని తీరుతోందని, పేద బడుగు బలికిన వర్గాల మేలు కోరి తయారు చేసిన రాజ్యాంగాన్ని మారుస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కూడా పేద బడుగు బలికిన వర్గాల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ అని గుర్తు చేశారు. ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షులుగా కర్ణాటకలోని బెళగావిలో జరిగినటువంటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మహాసభలో మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించినారు 1924. సరిగ్గా ఈ రోజుకి 100 సంవత్సరాలు పూర్తయింది. బాపూజీ మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరించి 100 సంవత్సరాలైన సందర్భంగా మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, అగ్ర నాయకురాలు సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ప్రతిపక్ష నేత మా రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకి ఈరోజు జై సంవిధాన్, జై బాపు, జై భీమ్ ఈ ర్యాలీని ఆదిలాబాద్లో నిర్వహిస్తా ఉన్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చూపేటువంటి నిబద్ధత, ప్రజాసేవకు పట్ల నిబద్ధత. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటాం. మహాత్మా గాంధీ గారి ఆశీస్సులతో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశీస్సులతో భారత రాజ్యాంగాన్ని తప్పకుండా కాపాడుకుంటాం. ఈరోజు రిజర్వేషన్లు తీసేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ బతికున్నంత వరకు రిజర్వేషన్లని తీయడం ఎవ్వరి తరం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలకు నిరంతరం రిజర్వేషన్ని కాపాడుతుంది. అందరినీ కూడా మంచి మార్గంలో ప్రయాణింపజేసి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీల బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని ఈ సందర్భంగా మేమందరం కూడా ప్రజా సేవకి అంకితం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మహాత్మా ఇక 76వ